ఆప్కి అదాలత్లో సింగర్ కంపోజర్ అయిన కైలాష్ ఖేర్ గారి మీద ఆరోపణ. ఈయన చాలా యాటిట్యూడ్ చూపిస్తారు. మీ మాటలు వింటుంటే అందరూ అడుగుతూ ఉంటారు, ఈయనేంటి ఇలా సన్యాసిలాగా ఉన్నారే అని. ఈయనకసలు ఎలాంటి లగ్జరీ జీవితం అవసరం లేదని అనుకుంటున్నారు. కానీ మీరెలా డిమాండ్ చేస్తున్నారంటే, ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చారు? మనం ఎలా జీవించాలో మనకి తెలియకుండా ఉంటే అప్పుడు విషయం వేరే. ఎలా జీవించాలో మనకి తెలిసిందంటే అప్పుడు ఖచ్చితంగా కొన్ని విషయాలు అవసరం అవుతాయి. దానికి తగ్గట్టు మనం బ్రతకాల్సి ఉంటుంది. అది సమయం తక్కువగా ఉండి ఛాలెంజెస్ ఎక్కువగా ఉంటే ఒక పక్క మనల్ని కలవటానికి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళని కూడా మనం సంతోషంగా చూసుకోవాలి. సమయానికి సరిగ్గా వెళ్ళాలి, స్టేజ్ పైకి సరిగ్గా వెళ్ళాలి. ఇలాంటి విషయాలు చూసారంటే బేసిక్ అవసరాలు. నేను ఎక్కడికి వెళ్ళినా గానీ హోటల్ భోజనం అస్సలు తినను. పెద్ద పెద్ద హోటల్స్లో నేను ఉంటాను, తినను. అక్కడ కాఫీ కూడా తాగను. ఇలా ఆ ఆర్గనైజర్లు పెట్టే ఖర్చు కూడా నేను తగ్గిస్తాను. మెయిన్ ఖర్చే అదే కదా మరి. అంటే నేను నివసిస్తానికి ఒక మంచి ప్లేస్ ఎదురు చూస్తాను. ఎందుకంటే నాకు ఒక రికగ్నేషన్ దొరికిన తర్వాత ఖచ్చితంగా మీకు కూడా అది దొరుకుతుంది. మనకంటూ ఒక రికగ్నేషన్ దొరికిన తర్వాత ప్రేక్షకుల దగ్గర కొన్ని సమయాల్లో సమయం చాలా తక్కువగా ఉంటుంది. ఎవరి మనసుని కష్టపెట్టకూడదు మనం. ఆ విషయంలో నేను బాగా క్లియర్గా ఉంటాను. ఇప్పుడు వచ్చి చూస్తే మేడం చెప్పారు ఫోటో తీసుకోకుండా మీరు వెళ్ళకూడదు అని. ఇప్పుడు మీరే ఆలోచించండి, ఈ ప్రశ్నకి నేను సమాధానం ఇవ్వకపోవటం నేనెందుకు తడబడుతున్నానంటే నాకు ఫ్లైట్ టైం అవుతుంది. ఈ రోజు నాకు రికార్డింగ్ కూడా ఉంది. ఇవన్నీ నేను మేనేజ్ చేయాలి ఖచ్చితంగా. అయినా కానీ ఇంకొక పక్క మిమ్మల్ని సంతోషపెట్టాలి, నేను ఫోటో కూడా తీయాలి. అదే రజత్ సార్, ఇలాగే మనం ఇలాంటి సిచ్యువేషన్లలో నా బేసిక్ డిమాండ్ ఏముంటుందంటే, నాకు నివసిస్తానికి ఒక పెద్ద చోటు కావాలి. అక్కడ ఒక డెడికేటెడ్ అయిన ఒక మనిషి హెల్ప్ కోసం అక్కడ ఉండాలి. అక్కడ నా బట్టలు రెడీ చేయడానికి, ఇంకా నా మిగతా వస్తువులన్నీ బంటి వరకు చేర్చడానికి, అంటే ఆ స్టేజ్కి తీసుకువెళ్ళటానికి ఆ లాజిస్టిక్ అక్కడ చేర్చడానికి. సో నాకు ఈ లగ్జరీ అనే ఒక విషయం అవసరం అవుతుంది, ఖచ్చితంగా అవసరం అవుతుంది. అందువల్ల ఈ లగ్జరీ నేను కొంచెం ఎదురు చూస్తూ ఉంటాను. అది మాత్రమే కాకుండా ఏ పార్టీకి కూడా నేను వెళ్ళను. నేను పార్టీ చేసుకోను, అలాగే ఏ పార్టీకి కూడా నేను వెళ్ళను. అందరి డబ్బులు నేను మిగిలేలా చేస్తున్నాను. ఇంటి భోజనం మాత్రమే తింటాను. ఇప్పటికీ కూడా, ఈ రోజు కూడా, మీ షూట్లో కూడా ఇంటి నుంచే భోజనం వస్తుంది. మీతో కలిసి తినబోతున్నాను నేను. మీరు చెప్పిన ఈ విషయాన్ని నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. అంటే గొప్ప వ్యక్తి అయిన తర్వాత, మంచి కాన్సర్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా డిమాండ్ ఎక్కువగానే ఉండాలి. కానీ కొంతమంది ఏమంటున్నారంటే, మీరు క్యాష్ డిమాండ్ చేసినా, చెక్కు డిమాండ్ చేసినా తల తిరుగుతుందంటున్నారు. నాకేమనిపిస్తుందంటే, ఒకవేళ మీరు మన సున్నితమైన నెయ్యి రుచించాలంటే అప్పుడు మీరు డాల్డా పక్కకి అస్సలు వెళ్ళకూడదు. ఇదే నేను చెప్పేది. అలాగే నాలాంటి వాళ్ళు, నాలాంటి మనుషులు ఈ విషయంలో ఒక దృఢమైన అడుగు పెట్టకపోతే ఇది రెగ్యులర్గా జరుగుతూనే వస్తుంది. పెద్దవారు ఇలా చెయ్యకపోతే సాయంత్రం వేళల్లో, సార్ అంతా రెడీ అయిపోయింది సార్, మొత్తం సెట్ చేసేసాను సార్, వెంటనే ఒప్పుకుంటారు అన్ని విషయాలకి. నాకేమీ అవసరం లేదు, ఒక హార్మోని పెట్టి చేతికిస్తే చాలంతే. అలా జరగకూడదు. ఎందుకంటే ఆ అసభ్యత ఇలాగే పాకుతూ ఉంటుంది. దేవుడు ఒకరికి ఒక బాధ్యత అప్పగిస్తే దాన్ని వాళ్ళు నిజమైన ఒక బాధ్యతతో దాన్ని వాళ్ళు నెరవేర్చట్లేదు. అందువల్ల ఇలాగున్నాం. तूने सारा जन्म गंवा के अपना गात खो लिया और गेहूं चावल का गल्ला तो बेईमानों ने ढो लिया. ఇప్పుడంతా ఎందుకు ఇంగ్లీష్ వాళ్ళ ఒక్కొక్క మాటకి ఇంత పొగడ్తలు వస్తూ ఉన్నాయి? ఇంగ్లీష్ వాళ్ళ పదాలకి ఎందుకు ప్రజలంతా మెయిమరిచిపోతున్నారు? సార్ చెప్పాలంటే ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఒక 2000 సంవత్సరాలకు ముందే వచ్చింది. ఇది మనం నాగరికత అని చెప్తున్నాం. సరే, భాష ఒక 300 సంవత్సరాలకు ముందే మన ఇండియాలో పరిచయం అయింది. ఇండియాకి అంతకుముందు తెలియదు. సారీ, థ్యాంక్ యూ, ఇంకా ఏదో చెప్తారే, ఎస్, నో. 300 సంవత్సరాలకు ముందు ఇండియాలో ఎవరికి ఇది తెలియదు, ఈ పదాలు ఎలా వచ్చని ఏంటి అనేది. సార్, ఈ క్రేజీనెస్ ఇప్పుడు ఎలా ఉందనేది కొంచెం చూడండి మీరు. మేము ఇంగ్లీష్ వాళ్ళలాగా మారాలి అని. అది ఎలా అంటే, నాన్న తాత ఉర్దూ చదివినా కానీ
లేక సంస్కృతం చదివినా కానీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ యూనివర్సిటీకి పంపించాలని వాళ్ళు చూస్తున్నారు. మీరు బ్రిటిష్ వాళ్ళని తెల్ల వాళ్ళని ఎందుకు ఎగతాళి చేస్తున్నారు? లేదు ఎగతాళి చేయట్లేదు మీకు సార్. వాళ్ళు టాయిలెట్ వెళ్లే పద్ధతిలో కూడా ఇబ్బంది ఉన్నట్టుంది. అవును, వాళ్ళ చేసే పద్ధతే బాగోలేదు కదా. ఆ ప్రాబ్లం నాకు కాదు. నేను వచ్చి ఇప్పుడు రీసెంట్ గా యూకేకి టూర్ వెళ్ళాను. నేను అప్పుడప్పుడు అలా వెళ్ళి వస్తూ ఉంటాను. నాకు బాగా ఆశ్చర్యంగా అనిపించింది. వీళ్ళు అక్కడికి వెళ్ళి వచ్చి చేతులు కూడా కడుక్కోరు, కానీ వీళ్ళు మనల్ని శాసించారు. ఈ ఒక్క విషయం నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఈ నాగరికతలో అంటే 2000 సంవత్సరాలుగా ఉన్న నాగరికతలో తుడుచుకొని వచ్చేస్తున్నారు. మనం అది కడుక్కోవటం అని చెప్తున్నాం. వాళ్ళ టాయిలెట్ లో వాళ్ళు ఏమైనా చేసుకుంటారు, ఇందులో మీకేంటి ప్రాబ్లం? మేము దాన్ని తుడుచుకోవటం అని చెప్తాం. ఇప్పుడు కూడా వాళ్ళు అక్కడ తుడుచుకుంటూనే ఉన్నారు. ఇలాగంతా చేసేవాళ్ళు మనల్ని శాసించారు. ఇలాంటి ఒక నాగరికత చెప్పాలంటే వేదాలు, పురాణాలు, సన్యాసులు, జ్ఞానులు, పండితులు ఇలాంటి వాళ్ళంతా పుట్టిన దేశం మనది. ప్రపంచం మొత్తానికి ఎంతమంది దారి చూపించారు బ్రతకటానికి. అంటే అక్కడున్న జ్ఞానిలు తయారయ్యారంటే అంటే కేంబ్రిడ్జ్ లో లేదా హార్వర్డ్ లో లేదా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో వాళ్ళ అలవాట్లు ఏవి కూడా దేనికి పనికి రావని అన్నారట. నేను ఎందుకు అలా చెప్తున్నానంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అయితే అవును అన్నారు సార్, అది నిజమే. నేను అన్నాను. నేను ఎందుకు చెప్పానంటే అప్పుడు నేను ఇచ్చిన ఉదాహరణ నిజమే. ఇంతకు ముందు కూడా మన ఇండియాకి ఎంతో మంది వచ్చారు. వాళ్ళు మన వ్యవస్థకి ముఖ్యత్వం ఇచ్చారు, బాగా చదువుకున్న వాళ్ళు కూడా. ఆ తర్వాత భారతదేశంలో ఎటువంటి విషయాలు జరగాల్సిందుందో ఇంతవరకు జరగలేదు. ఇప్పుడే నా భారతదేశం ప్రశాంతంగా ఒక మంచి దారిలో అలా వెళ్తూ ఉంది. అప్పుడు నేను ఈ ఎగ్జాంపుల్ని ఇచ్చాను. మిగతావి మీరు చూస్తే ఈ ఇంగ్లీష్ ఇంకా మిగతా అన్ని వాళ్ళ వాళ్ళ ప్లేస్లోనే ఉన్నాయి. కానీ నేను ఏం చెప్పొచ్చానంటే సార్, భాషని మీరు తీసుకోండి, కానీ నాగరికత మనదై ఉండాలి. నాగరికత మనదే శ్రేష్టమైనది. భాష కావాలంటే ఆ భాష వల్ల మీరు ఆకర్షించి ఉండొచ్చు. ఆ భాషలో ఆకర్షణ ఉంది, కానీ నాగరికత అనేది ఎప్పుడు మనదై ఉండాలి. అంటే మీరు వాళ్ళ షోర్స్ గనక చూస్తే ఇక్కడ కోల్డ్ ప్లే చేశారు, కానీ వాళ్ళు ఇక్కడికి లేహ్యం అమ్మడానికి వచ్చారని చెప్తున్నారు. నేను ఏం చెప్పొచ్చానంటే వాళ్ళు సరైన పనికే వచ్చారు. నేను మన ఆడియన్స్ కి చెప్పాలనుకున్నాను, మన కుటుంబాలకి చెప్పాలని అనుకున్నాను. అది ఎలా అంటే వీళ్ళు బ్లాకుల్లో టికెట్లు కొనేసి వాడు ఏం పాడుతున్నానని కూడా వీళ్ళకి తెలియదు, కానీ వాళ్ళతో కలిసి వీళ్ళు ఆన పాడటానికి వెళ్తున్నారు సార్. అది కూడా 1000 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని. నేను వీళ్ళనే ఎగతాళి చేస్తూ ఉన్నాను. మన కుటుంబ ప్రజలకి ఏమైందో తెలియట్లేదే పాపం అని. మీరు కూడా విదేశాలకి వెళ్తున్నారు, అక్కడ మీ పాట వినడానికి ఖచ్చితంగా తెల్లవాళ్ళు వస్తారు కదా. భగవంతుడి కృప ఏంటంటే ఈ కైలాష కాన్సర్ట్ విదేశాల్లో జరిగినప్పుడు వాళ్ళు సార్ వాళ్ళ లోకల్ ఫెస్టివల్లో కైలాస కోసం ఎన్నోసార్లు పిలిచారు. అండ్ వీఆర్ ద ఓన్లీ పండిట్ జీ బ్యాండ్ కైలాష. అదేంటంటే క్లాసికల్ మ్యూజిషియన్ కన్నా వ్యత్యాసంగా అంటే మెయిన్ స్ట్రీమ్ కళాకారులని వాళ్ళు ముందు పిలుస్తారు. అంటే ఎన్నో లోకల్ ఫెస్టివల్స్లో నేను వాళ్ళతో పాడాను సార్. హాలీవుడ్ బౌల్, సనా మోనికా పియర్ అండ్ KCRW వాళ్ళ రేడియోలో, NPR అది అక్కడ ఉన్న ఆ రాజ్యపు రేడియో, అందులో కైలాష్ అనే ఫ్యూచర్ చేశారు వాళ్ళు. ఒక సెలబ్రేట్ బ్రూక్లిన్, ఇక్కడ లోకల్లో ఎలా ఒక నెయిడా ఫెస్టివల్ ఉందో అలాగే అక్కడ బ్రూక్లిన్ న్యూయార్క్లో ఉంది. అక్కడ వచ్చేసి బాగా కలర్ఫుల్ గా 15 దేశాల ప్రజలు నా పాట వినటానికి వస్తూ ఉంటారు. ఇది చూసారంటే భగవంతుడి ఆశీర్వాదం అనే చెప్పగలం. అక్కడ నేను ఏం పాడతానంటే अगर बम 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 लहरी, अगर बम 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 लहरी, मेरी एक सुनो गौरा रानी, मेरी एक सुनो अंतर्यामी, मैं तो दासी जन्म जन्म की, मैं तो दासी जन्म जन्म, बाली उम्र से भक्ति करती, बाली उम्र से भक्ति कर, तुम्हें छोड़ के कहीं न जाऊं, तुम्हें छोड़ के कहीं न जाऊं, रात दिवस तेरे चरण दबाऊं, रात दिवस तेरे चरण दबाऊं, तुम्हें जो छोड़ूं तो मर जाऊं, तुम्हें जो छोड़ूं तो मर जाऊं, अगर बम 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 लहरी, अगर बम 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 लहरी. ఈ విధంగా రజత్ సార్, ఈ విధంగా నేను అక్కడికి వెళ్ళి పాడినప్పుడు నేనేమి అక్కడికి వెళ్ళి ఇంగ్లీష్లో అలా బిల్డప్ ఇస్తూ పాడలేను. నేను అక్కడ వాళ్ళకి చెప్పేది ఏంటంటే యూ గైస్ ఆర్ రియల్లీ ఎంజాయ్, దెన్ కమ్ ఆన్ షో మీ యువర్ జల్వా, యు నో డాన్స్, బికాస్ డాన్స్ యువర్ హార్ట్ అవుట్. నేను ఇలా ఇంగ్లీష్లో చెప్తాను, డాన్స్ యువర్ హార్ట్ అవుట్. నేను ఒకసారి అలా చెప్పాను, అందరూ అలా మత్తులో ఆడుతూనే ఉన్నారు. తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు అందరూ వ్యత్యాసంగా అన్ని విధాల వాళ్ళు
15 దేశపు ప్రజలు చూశారంటే నేను దాన్ని ఎంజాయ్ చేశాను. దేవుడా చూసావా, నీ పేరులో ఎంతమంది ఇలా పాడుతూ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారని. అక్కడ డాన్స్ కూడా ఉంది, ట్రాన్స్ కూడా ఉంది, అది కూడా ఒకే చోట. అయితే ఇది కూడా నిజమేనా? ఒక విదేశీ ఆవిడ మీ దగ్గరకు వచ్చి ఆవిడ కడుపులో ఉన్న బిడ్డ మీ పాట వినిన తర్వాత కొట్టడం మొదలుపెట్టింది. అవును, నిజమే. ఇంతకీ మీరు అసలు ఏ పాట పాడారు? అవును, ఆ పాట ఏంటని చూశారంటే అది ఆదియోగి, తర్వాత జయ జయకార, ఈ బమ్ లహరి. నేను వచ్చి ఫ్లైట్ లో బాంబే నుంచి ఢిల్లీకి వెళ్తున్నప్పుడు, ఢిల్లీ నుంచి బాంబే వెళ్తున్నప్పుడు అక్కడ ఫార్వర్డ్ సెక్షన్ నుంచి ఒక లేడీ ఒకళ్ళు వచ్చారు. ఆవిడ ఏం చెప్పారంటే, సార్ నేను ఇప్పుడు 7 months ప్రెగ్నెంట్గా ఉన్నాను, కానీ నేను మీతో ఒకే ఒక విషయం మాత్రం చెప్పాలి. ఎప్పుడు నేను మీ పాట పెట్టుకుని వింటున్నప్పుడు కానీ అది ఏం పాట అంటే ఆదియోగి, బమ్ లహరి, జై జయకార, నా పాప పొట్టలో గట్టిగా తంతుంది కాలుతో. నాకు బాగా నొప్పిగా ఉంటుంది, కానీ ఎంతో సుఖంగా ఉంటుంది సార్. ఇటువంటి ఒక కాంప్లిమెంట్ నాకెంతో ఆశ్చర్యాన్ని ఇచ్చింది. ఇలా కూడా ఇంకా నాకు ఒక కాంప్లిమెంట్ వచ్చింది. దీనితో పాటు మీకు ఇంకొక అనుభవాన్ని షేర్ చేసుకుంటాను. అదేంటంటే అదొచ్చి గర్భం నుంచి వచ్చే ఒక ఆత్మ గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. పండిత్ గారు ఒక వెళ్ళబోయే ఆత్మ చెప్పింది. అది ప్రయాణం చేసేవారు, అంటే పైలోకం వైపు ప్రయాణించేవారు. అతనికి మీరు చూశారంటే క్యాన్సర్ ఉంది. ఆయన న్యూయార్క్ వెళ్ళినప్పుడు అతను ఏదో సైగ చేస్తూ రాసి చూపించారు. కైలాష్ గారి ప్లేలిస్ట్ నేను రాసి ఉంచాను, అది ఐప్యాడ్ లో పెట్టి ఉంచు, నేను ఇప్పుడు వెళ్ళబోతున్నాను అని. ఇక్కడ రాబోయే ఒక ఆత్మ, ఇటు వెళ్ళబోయే ఒక ఆత్మ. ఇలాగే నేను భగవంతుడికి రుణపడి ఉంటాను. పుట్టబోయే బిడ్డ ఏవిని తనిందో అని మేము అడిగాం. వెళ్లేవాళ్ళు ఏం వినాలనుకున్నారు? पद्मासन में ध्यान लगाए मौन है, वीराने में तपता योगी कौन है, नाद न कोई तारा, डमरू कभी कभारा, अधमूंदी आँखों से सब देख रहा संसारा, जो नाथों के नाथ कहते याचक भूति बेल चढ़ाते, जातक झूम झूम के गाते ओमकारा, अर्धचंद्र माथे पे साजे, वक्षस्थल कपाल विराजे, जटा चक्र से बहती निर्मल शिवधारा, हर हर शिव शंभू जय जय केदारा, गाओ हर हर शिव शंभू जय जय केदारा, हर हर शिव शंभू जय जय केदारा, हर हर शिव शंभू जय जय केदारा. అదేంటంటే మీరు బాగా లోతైన విషయం వినుంటారు సార్. పోయేవాడు ఏం అడుగుతున్నాడు అని, ఎటువంటి భావంతో అడుగుతున్నాడు అని. మీరు వాళ్ళతో ఒకటై ఉంటే, आजा चंदा बाहों में तुझ में ही गुम हो जाऊं, तेरे नाम में खो जाऊं, ఇలా పూర్తిగా నేను तू तू करता तू भया मुझ में रही ना हूं, నువ్వు అంత లోపల నిన్నే మర్చిపోయి అందులో కలిసిపోయావంటే ఆ తర్వాత అది శరణాగతి అయిపోతుంది, పూర్తి శరణాగతి. అది ఎలా అంటే ఇలా కాదు, ఒక లైన్ ఉంది, कि सुख संपत्ति घर आवे कष्ट मिटे तन का ओम. ఇది ఒక పక్క చూస్తే కాంట్రాక్ట్ వెళ్తుంది. ఇంటి లోపలికి ఐశ్వర్యం రావాలి, ఒంటి నొప్పులని పోవాలి, దేవుడా నువ్వు అనుకున్నట్టే నేను పూజ చేస్తూ ఉంటాను, మిగతావన్నీ మీరు చూసుకోండి. అలా కాదు, పరిపూర్ణ సమర్పణ అంటే कि पद्मासन में ध्यान लगाए मौन है, वीराने में तपता योगी कौन है, नाद न कोई तार, नाद न कोई तारा, डमरू कभी कभारा, और अधमूंदी आंखों से सब देख रहा संसारा, जो नाथों के नाथ कहाते याचक भूति बेल चढ़ाते, जातक झूम झूम के गाते ओमकारा. మీరు ఈ భక్తి ధ్యాసతో అలాగే ఆనందంతో వెళ్ళిపోతుంటే నేను మీకు ఒక ప్రాణం ఉన్న ఉదాహరణ చెప్తాను. మీ స్టూడియో చూడటానికే ఎంతో ఆనందంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. సో ఇలాంటిదే ఒక చిన్న కైలాస స్టూడియో ముంబైలో ఉంది, రికార్డింగ్ స్టూడియో. సో ఆ బిల్డింగ్ డెమాలిష్ చేయడానికి ఒక ఇది తీసుకుని వచ్చాడు. ఆ మున్సిపాలిటీ వాళ్ళు కూడా అక్కడ నోటీస్ ఒకటి పెట్టేశారు. అప్పుడు చాలా మంది చూస్తే ఈ నోటీసులన్నీ వస్తే ముందు వాళ్ళు లాయర్ని కలవటానికే వెళ్తారు. తర్వాత ఆ సెట్టర్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళు సెట్టింగ్స్ ఎలా చేయాలనే వాళ్ళు చూస్తారు. ఏ పొలిటీషియన్కి కాల్ చేయాలి,
ఎక్కడ వాళ్ళకి సెట్టింగ్స్ ఏర్పడతాయో అక్కడ అంతా. నేను నిజమైన సెట్టర్ దగ్గరికి వెళ్ళాను, పైకి, మేడ పైకి. ఎలాగో డొమాలిష్ చేయాలని చెప్పేసి వాళ్ళు నోటీస్ అతికించేశారు. ఎలాగో 2 రోజుల్లో వచ్చేస్తారు. నేను భగవంతుడికి ప్రార్థన చేసుకున్నాను, దేవుడా మీరు అన్ని విషయాలు చూస్తూనే ఉన్నారు, అయినా గాని మనసు లోపల నవ్వుతూ ఉన్నారు. ఆహా, అప్పుడే ఇదొచ్చింది సార్. पद्मासन में ध्यान लगाए मौन है. మీరు ఆలోచించి చూడండి, ఒక మనిషి బాగా స్ట్రెస్ గా ఉంటే అప్పుడే వాడు డీలింగ్లన్నీ మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత తంత్రంగా ఆలోచించడం మొదలు పెడతాడు, ఎందులోనైనా ఇరుక్కోవటం అలా చూస్తాడు, ఆ సెట్టింగ్ చేయటం. కానీ నాకు నిజంగానే దేవుడు ఇటువంటి బుద్ధి ఏమీ ఇవ్వలేదు. ఆ అయితే సమయంలో చట్టానికి విరుద్ధంగా కన్స్ట్రక్ట్ చేసుంటే దేవుడు కాపాడతాడా? లేదు లేదు సార్, అదే నేను చెప్పొచ్చేది. ఆ చట్టంలోనే ఉంది, అదే నేను చెప్పొచ్చేది. ఆ భగవంతుడు నన్ను కాపాడాడు. ఇంతవరకు చూడండి, ఇదంతా నేను ఎందుకు క్లారిఫై చేస్తున్నానంటే ప్రజలందరూ కూడా ఆ తప్పు చేసి ఆ దేవుడు కాపాడతాడులే అని అనుకుంటారు. లేదు లేదు లేదు, అలాగే ఏమీ లేదు. అసలు చట్టానికి తగ్గట్టే అది ఉంది కాబట్టి అది ఇంకా దృఢంగా అనిపిస్తుంది. ఆ తర్వాత దేవుడు నా ఇల్లు మాత్రమే దృఢంగా చేయలేదు, మా కాలనీనే కాపాడారు. ఇప్పుడు గవర్నమెంట్ ఆ తర్వాత జిఆర్ పెట్టింది, అదేంటంటే ఈ ఇళ్ళని ఎవరు టచ్ చేయకూడదు, ఎందుకంటే ఇది హెరిటేజ్ సైట్ గా ఉండబోతుంది ముంబైలో. నేను యారీ రోడ్ గురించి మాట్లాడుతున్నాను సార్. అది ఎలా అంటే సముద్రపు ఒడ్డున వ్యాలీ ల్యాండ్ ఉంది సార్. అదే కాకుండా చాలా మంది చూపులు కూడా అటువైపు ఉండేది సార్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయని. కాదు, గవర్నమెంటే చెప్పేశారు లేదు, ఒకవేళ ఇక్కడ పెద్ద బిల్డింగ్స్ అన్ని లేపేస్తే సునామీ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఇది వెట్లాండ్ ఏరియా, దాన్ని అలాగే ఉంచేయమని చెప్పేశారు గవర్నమెంట్. చాలా మంచి తీర్పు చాలా ఇచ్చారు మంచి సార్. విషయం. పబ్లిక్ నుంచి ఎవరైనా అడుగుతారా? మిమ్మల్ని ఒకే ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. మీ 2 చేతుల్లో కూడా వాచ్ ఉంది, ఇదేదైనా రహస్య మార్గమా? పర్వాలేదే, మీ చూపు బానే ఉన్నట్టుంది. నాకు 2 చేతులు ఉన్నాయి, నా దగ్గర 2 వాచీలు కూడా ఉన్నాయి. ఏమైందంటే ఒక చేతిలో నేను వాచ్ కట్టుకున్నప్పుడు అక్కడ ఇంట్లో కూడా నేను ఇంకొక వాచ్ పెట్టాను. అది అలాగే బాధతో ఉంటుంది, నన్ను ఎప్పుడు పెట్టుకోవట్లేదు అని. తర్వాత ఈ చెయ్యి ఇది ఎప్పుడు జాలీగానే ఉంటుంది, ఎందుకంటే నన్ను టచ్ చేసేవారు ఎవరు లేరని. అందువల్ల నేను నా చేతికి మర్యాద ఇచ్చాను, నా వాచ్కి మర్యాద ఇచ్చాను. రెండవది, నేను ఎక్కువగా చేర్చను, నేను అనుభవిస్తాను, ఉన్నదాన్ని అనుభవిస్తాను, మిగిలిన దాన్ని అందరితో పంచుకుంటాను. ఎప్పుడు ఒకరికి పంచే గుణం ఉంటుందో వాడిని ఈ సమాజం బాగా చూసుకుంటుంది. అందువల్ల నాకు ఎక్కడో ఒక 2 దొరికాయి. 2 దొరికిన తర్వాత నాకు 2 చేతులే ఉన్నాయి. మనం ఎందుకు ఆ దేవుడి అనుగ్రహం బయట చూపించకూడదు? భగవంతుడా, నేను నీ బిడ్డని, జాలీగా డాన్స్ చేస్తూ సంతోషంగా ఉండాలి. నేను మీకు 4 లైన్లు చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. जो खानदानी रईस हैं वो रखते हैं नर्म मिजाज अपना. वाह. जो खानदानी रईस हैं वो रखते हैं नर्म मिजाज अपना. तुम्हारा लहजा बता रहा है कि तुम्हारी दौलत नहीं नहीं. जरा सा कुदरत ने क्या नवाजा, आके बैठे हैं पहली सफ में, अभी से उड़ने लगे हवा में, अभी तो शोहरत नहीं नहीं.